సినిమాలో చట్టం నుంచి పుష్పరాజ్ తప్పించుకునుండొచ్చు, కానీ రియల్ లైఫ్ లో మాత్రం పుష్పరాజ్ చట్టం నుంచి తప్పించుకోలేకపోయారు. హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఆయన్ని ఇంటి నుంచి పోలీసులు తీసుకువెళ్తున్నప్పటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ విచారాన్ని వ్యక్తం చేస్తూ జరిగిన ఘటనకు సంబంధించి తాము చాలా చింతిస్తున్నాం, ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామంటూ ఆ రోజు ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో అర్జున్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. Firstly, I would like to say condolences to the entire family. Revati gar family ki condolences from me and the entire team of Pushpa. Em chesina enta maatladna this loss can never be covered. And ma side nunchi what we would like to say is that we want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా వీ లైక్ టు టెల్ యూ దట్ వీ లైక్ టు బీ దేర్ ఫర్ యూ. కాళ్ళల్లో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. అండ్ నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. అంటే నేను మీ వైపు ఐఎమ్ దేర్ ఫర్ యూ, నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా I'd like to give them 25 lakhs rupees for their future, to secure their future. And especially పిల్లలు ఉన్నారంట, so to tell them that I'll be there for them. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా we'll try to be there as much as possible అని ఒక గుడ్విల్ జెస్చర్గా చేస్తున్నాం. ఈ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము వీడ్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్. వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సార్. ఒక ఫ్యామిలీ వచ్చారు, అందులో ఒక లేడీ రేవతి గారని, ఆవిడ అలా చనిపోయారంటే మార్నింగ్ అసలు మేము షాక్ తిన్నాం. జెన్యున్లీ దాని గురించి నేను ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాను కూడా నాకు కొంచెం టైం పట్టింది సైకలాజికలీ. ఎందుకంటే కొన్ని ఇలాంటి జరిగినప్పుడు ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ స్టెబిలైజ్. ఐ లైక్ టు టేక్ 7-8 hours 10 hours టు జస్ట్ ప్రాసెస్ ఇట్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు ద టేబుల్. జస్ట్ ఫ్రమ్ మై సైడ్. నేను ఇంతకు ముందు కూడా వీడియోలో చెప్పాను, బట్ వన్స్ అగైన్ ఇదేమీ పెద్ద కాంపన్సేషనో అలా ఏం కాదు. It's just as a gesture to show that we are there to support you. And we have given rupees 25 lakhs to support them. That me future secure chestam, meeku emana kavaliste మేము ఉంటాం, accommodative గా ఉంటాం అని. At this hour also I didn't want to go disturb them. I want to give them some space. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి ఆయన ఇంటి నుంచి తరలించారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. అయితే ఈ ఘటనపై అల్లు అర్జున్ అప్పుడే స్పందించారు, కానీ ఈ కేసులో అల్లు అర్జున్ ని A1 గా చేర్చారు పోలీసులు. ఈ రోజు ఆల్ ఆఫ్ ఎ సడన్ గా అల్లు అర్జున్ అరెస్ట్ అనేటప్పటికీ ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాలు షేక్ అయ్యాయని చెప్పాలి. ఎవరు ఊహించలేదు ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారని. మరి ఆయన కుటుంబ సభ్యులకి అల్లు అర్జున్ కి ముందుగానే సమాచారం ఉందా అంటే ఆ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఆయన ఇంటి దగ్గర నుంచి అల్లు అర్జున్ తీసుకెళ్తున్న క్రమంలో మాత్రం ఆయన తండ్రి కూడా అల్లు అర్జున్ వెంట వెళ్లేందుకు ప్రయత్నిస్తే ఆయనను వద్దని పోలీసులు వారించారు. కావాలంటే వెనకాల వేరే వెహికల్లో మీరు రావచ్చు, అల్లు అర్జున్ మాత్రమే మేము తీసుకెళ్తామని పోలీసులు చెప్పారు. అల్లు అర్జున్ మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. 105 అలాగే 118 రెడ్ విత్ 335 BNS యాక్ట్ కింద అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. అండ్ ఇలాంటి కేసు అల్లు అర్జున్ పై ఇది రెండోదనే మనం చెప్పుకోవాలి. గతంలో ఏపీలో ఎన్నికల సమయంలో నంద్యాలలో పర్యటించారు అల్లు అర్జున్. తన స్నేహితుడైన వ్యక్తికి ప్రచారం చేసేందుకు గాను అల్లు అర్జున్ అక్కడికి వెళ్లారు. అప్పుడు కూడా ఇలాగే భారీ ఎత్తున జనం రావడంతో పోలీసులు కూడా అప్పుడు కూడా అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. మళ్ళీ ఇది రెండవ కేసు అని చెప్పాలి. ఇటీవల పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఈ తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ ని స్టేషన్ కి తరలిస్తూ ఉన్నారు. మరి స్టేషన్ బెయిల్ లభిస్తుందా లేకపోతే అల్లు అర్జున్ ని రిమాండ్ కి పంపిస్తారన్న విషయంపై క్లారిటీ రావాలంటే మరికొద్దిసేపు వేచి ఉండాల్సిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యామిలీ అయితే కాస్త షాక్ లో ఉన్నట్టుగానే తెలుస్తోంది. ఆయన భార్య కాస్త ఆందోళన చెందుతుంటే అల్లు అర్జున్ ఆమెను సముదాయించిన దృశ్యాలు కూడా మనం చూసాం. అల్లు అర్జున్ వెంట ఆయన టీం కూడా ఉన్నారు, ఆయన లీగల్ టీం కూడా అల్లు అర్జున్ వెంట ఉన్నారు. హైకోర్టు
హైకోర్టును కూడా ఆశ్రయించారు హీరో అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ ఘటనలో నమోదైన కేసును కొట్టేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే చట్టం ముందు అందరూ సమానులే, సామాన్యులైన సెలబ్రిటీలైనా ఒక మనిషికి చావుకి కారణమైన వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని ప్రూవ్ చేశారు పోలీసులు. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీసులు ఆయన ఇంటి నుంచి స్టేషన్ కి తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కి స్టేషన్ బెయిల్ లభిస్తుందా లేకపోతే రిమాండ్ కి తరలిస్తారా అన్న ఉత్కంఠ అయితే కొనసాగుతోంది.